ఈ కథ మీలో ఎంతమందికి గుర్తుంది? అనగనగా ఒక రాజు ఉండేవాడు. అతనికి 2 గుండు భార్యలు ఉండేవారు. మొదటి భార్యకు ఒక్కటే వెంట్రుక ఉంటే రెండో భార్యకు మాత్రం 2 వెంట్రుకలు మాత్రమే ఉండేవి. ఒక వెంట్రుక ఎక్కువ ఉందని రెండవ భార్య అహంకారంతో రాజు దగ్గరికి వెళ్ళి, నేను కావాలో మీ మొదటి భార్య కావాలో తేల్చుకోండి అని గొడవ చేసింది. ఆ బాధ భరించలేక రాజు మొదటి భార్యను అవమానిస్తూ, నీ తల నిండా వెంట్రుకలు వచ్చేంత వరకు ఇంటికి రావద్దు అని బయటికి పంపించేశాడు. రాజు మొదటి భార్య ఏడ్చుకుంటూ అడవిలో వెళ్తుండగా ఆమె దయతో ముగ్గురికి సహాయం చేసింది. దారిలో విరిగిపోయిన చీమల పుట్ట కనిపించగా పుట్టను బాగు చేసి చీమల కోసం కొంచెం చక్కెర కూడా వేసింది. ఇంకొంచెం దూరం వెళ్తుండగా ఎండిపోతున్న మల్లి చెట్టు కనిపించింది. ఆమె వెంటనే చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు ప్రేమగా నీళ్లు తీసుకొచ్చి పోసింది. ఆ తర్వాత కాళ్ళలో పెద్ద ముళ్ళు గుచ్చుకొని నడవలేక బాధపడుతున్న గుర్రాన్ని చూసి ఎంతో ఓపిగ్గా ఆ ముళ్ళు తీసి దానికి సహాయం చేసింది. ఆ తర్వాత ఒక ముసలవ్వకు అన్నం వండి పెట్టగా దానికి ప్రతిఫలంగా అవ్వ రానికి వెంట్రుకలు రావడానికి ఒక సలహా ఇచ్చింది. ముందు ఉప్పు సముద్రంలో మునిగి తేలు, తర్వాత పాల సముద్రంలో మునుగు అని చెప్పింది. ఆమె కూడా అలాగే చేసింది. ఉప్పు సముద్రంలో మునగ్గానే ఉన్న ఒక్క వెంట్రుక కూడా ఊడిపోయింది. కానీ వెంటనే పాల సముద్రంలో మునగ్గానే ఆమె నెత్తి నిండా నిగనిగలాడే నల్లని జుట్టు వచ్చేసింది. తిరిగి అవ్వ దగ్గరకు రాగానే పాత చీర అడిగితే అవ్వ కొత్త చీర కొత్త నగలిచ్చింది. తలలో ఆ మల్లెపూలు పెట్టుకుని ఆమె సహాయం చేసిన గుర్రంపై చీమల దీవెనలతో కొత్త పెళ్లి కూతురులా రాజమహల్కు తిరిగి వచ్చింది. మొదటి భార్యను చూసిన రాజు రెండో భార్యను కూడా అలాగే రమ్మని పంపించేశాడు. కానీ ఆ అహంకారి ఏం చేసిందంటే చీమల సహాయం అడిగితే కాళ్ళతో తన్నింది, మల్లి చెట్టు కొమ్మలు విరుగ్గొట్టింది, గుర్రాన్ని కొరడాతో కొట్టి అవ్వను తిట్టి బెదిరించి సలహా అడిగింది. అత్యాశతో ఆమె ముందుగా పాల సముద్రంలో మునిగి జుట్టు తెచ్చుకుంది. ఇంకా ఎక్కువ జుట్టు కావాలని ఉప్పు సముద్రంలో మునగ్గానే తల నున్నని గుండుగా మారిపోయింది. మళ్ళీ ఎన్నిసార్లు మునిగినా వెంట్రుకు కూడా రాలేదు. పాత చీర నగలు తీసుకొని ఎవరూ సహాయం చేయక ఒంటరిగా రాజమహల్కి తిరిగి వచ్చింది. చిరిగిన పాత చీర గుండుతో వచ్చిన ఆమెను చూసి రాజు బయటకు గెంటేశాడు. దయగల మొదటి భార్య పరుగున వచ్చి, ప్రభు, ఎన్ని తప్పులు చేసినా ఆమె నాకు చెల్లెలు, రానియండి అని కోరింది. రాజు మొదటి భార్య మంచితనాన్ని మెచ్చుకొని ఆమెను 7 అంతస్తుల భవనంలో ఉంచి రెండో భార్యను పశువుల పాకలో ఉంచాడు. ప్రతి ఒక్కరూ చిన్నప్పుడు ఈ కథ వినే ఉంటారు. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి ఈ కథలో నీతి ఏంటో మీరే కామెంట్ చేయండి. అండ్ మీ చిన్నప్పటి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం మన ఆరి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.